శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. కుజగ్రహ రాశి మార్పుతో ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో ఉండబోతుందున ఏ రకమైన ఫలితాలు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, రెమెడీస్ ఏమిటి, వివిధ రంగాల్లో ఉన్న వారికి ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. వృషభ రాశి వారికి ఈ యొక్క కుజగ్రహ స్థితిలో మార్పు వల్ల ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, కుజుడు 9వ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉండబోతున్నారు మకరంలో. మరి 9వ స్థానం అంటే ఏంటి? భాగ్యం, ధర్మం. సో ఈ యొక్క 9వ స్థానంలో ఉన్నటువంటి యొక్క బలమైన కుజుడు ఏంటంటే, నా జీవితాన్ని నేనే డిజైన్ చేసుకోవాలి అనే దృఢ సంకల్పాన్ని ఇస్తాడని చెప్పాలండి. గురువులు కావచ్చు, మెంటర్స్ కావచ్చు, సో అదేవిధంగా తండ్రి పెద్దలతో సంబంధాలు యాక్టివేట్ అవుతాయి. 9th హౌస్ అంటే సో ఎల్డర్ పీపుల్, సో డివినిటీకి సమానం. మరికొంతమందికి విదేశీ ప్రయాణాలు కూడా, విదేశీ యోగాలు కూడా పట్టే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తారు. ఎడ్యుకేషన్ పరంగా హైయర్ లెర్నింగు, హైయర్ స్టడీసు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లా, ఫిలాసఫీ, టెక్నాలజీ, మేనేజ్మెంట్ రంగాల్లో చదువుతున్న వారికి వారి యొక్క మంచి శ్రమకు తగిన ఫలితం ఇస్తుంది అని చెప్పాలండి. కానీ ఎవరి బలాన్ని ఎవరికి రూఢిగా చూపడానికి, అంటే నేనే తెలిసిన వాడిని అనే అహంభావం పెరగకుండా మాత్రం కాస్త జాగ్రత్త పడాలి. ఎనర్జెటిక్ ప్లానెట్ కదా, సో ఇంట్లో కూర్చుని ఉన్నాడు వృత్తి స్థానంలో, కాబట్టి సో కొంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో కొంతమందికి ఏంటంటే ఈ యొక్క కుజుడు 4వ స్థానాన్ని కూడా చూస్తున్నారు, సప్తమ దృష్టి చేత. 4వ స్థానం అంటే ఏంటి? ఇల్లు, వాహనము, ప్రాపర్టీ. సో కుజుడు దృష్టి చేత 4వ స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇంట్లో చిన్న చిన్న వాదనలు రావటం, హోమ్ ఎన్విరాన్మెంట్లో కొంత టెన్షన్ వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ముఖ్యంగా దేవతారాధన, దీపారాధన, అదేవిధంగా కుటుంబంతో కలిసి ఏదైనా చిన్న చిన్న పారాయణాలు కావచ్చు, భజన కావచ్చు, ఇలాంటివి చేసుకోవడం వల్ల సో కుటుంబంలో ఒక పాజిటివ్ వాతావరణం పెరుగుతుంది అని చెప్పాలండి. మరి పరిహారాలు ఏమిటి, ఉపాయాలు ఏంటంటే, ముఖ్యంగా శుక్రవారం, శనివారం గృహంలో ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం లాంటివి ప్లాన్ చేసుకోవడం మంచిది. లేదంటే ఏదైనా శాంతి హోమం చేసుకోవచ్చు. సో వీటి వల్ల కూడా కాస్త బాగుంటుంది. మీరు నమ్మిన ఇష్టమైన దేవతార్చన ఎవరికి చేస్తూ ఉంటారు, దేవతారాధన, సో అలాంటి నమ్మిన ధర్మస్థలానికి పాదయాత్ర చేయటమో, లేదంటే దానం చేయటమో విద్యను, దీనివల్ల కూడా మీకు దాని ద్వారా కూడా పుణ్యం పెరుగుతుందని చెప్పాలి. సో ఇది వృషభ రాశి వారికి సంబంధించి అండి.